హరి ఓం పాజిటివ్ మైండ్ యూట్యూబ్ ఛానల్. నమస్తే నాన్నగారు. చెప్పండి. భాగవతానికి భగవద్గీతకి తేడా ఏమిటి? సరే, నీకు ఈ సందేహం ఎందుకు వచ్చింది? మొన్న మన ఊర్లోని భాగవతం జరిగింది కదా. ఓకే. దానికి ఓహో, అందుకని మీకు మనసులో ఒక సందేహం వచ్చింది. భగవద్గీత అంటున్నారు, ఇక్కడ భాగవతం అంటున్నారు, తేడా ఏంటి? ఓకే. హరి ఓం. భగవద్గీత అంటే మహాభారతంలోన ఒక భాగం అన్నమాట. భగవద్గీత ఎప్పుడైతే అర్జునుడికి దుఃఖం వచ్చిందో, యుద్ధం చేయనంటాడో, అప్పుడు శ్రీకృష్ణ భగవంతుడు అతనికి యుద్ధాన్ని ధర్మయుద్ధం చేయడానికి ప్రేరేపిస్తాడు. అతనికి కొన్ని మాటలు చెప్తాడనమాట. ఆ మాటల్ని మనము భగవద్గీత అంటామన్నమాట. ఆ భగవద్గీత శ్రీకృష్ణుడి తాలూకు నోటి నుండి వచ్చిన మాటల్ని భగవద్గీత అంటారు. ఇందులో మనకి తెలుగులో నా దగ్గర ఒక బుక్ ఉంది, చూసారా, భగవద్గీత. ఈ భగవద్గీత అన్నది 18 అధ్యాయాలు, మళ్ళీ 700 శ్లోకాలు ఉంటాయి భగవద్గీత. అదే భాగవతం అనుకోండి. భాగవతం అంటే అందులో మీకు ఇప్పుడు చూసారా, నా దగ్గర ఉంటాయి బుక్స్, నేను హిందీలో ఉన్నాయి. ఇవి 2 పార్ట్స్. అయితే ఈ 2 భాగాల్లో నేనేం చదివానంటే, ఇవి 12 స్కందాలు, ఇంకా 18,000 శ్లోకాలు అన్నమాట. చూడండి ఎలాగుంది. భగవద్గీతలోని 18 అధ్యాయాలు ఉన్నాయి, 700 శ్లోకాలు ఉన్నాయి. కానీ భాగవతంలోన 12 స్కందాలు ఉన్నాయి, 18,000 శ్లోకాలు ఉన్నాయి. భగవద్గీత అంటే శ్రీకృష్ణుడు నోటి నుండి వచ్చిన మాటలు, అంటే ముఖార విందం నుండి వచ్చిన మాటల్ని భగవద్గీత అంటారు. అదే భాగవతం అయితే శ్రీకృష్ణుడు చేసిన పనులు అనమాట, లీలలు. శ్రీకృష్ణుడు ఎన్ని లీలలు చేశాడో ఆ లీలలన్నీ దీంట్లో ఉంటాయన్నమాట. అయితే ఈ లీలలు శ్రీకృష్ణుడు చెప్పిన మాటల్ని భగవద్గీత, శ్రీకృష్ణుడు చేసిన పనుల్ని భాగవతం అని అంటారనమాట. అందులో 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు, ఇందులో 12 స్కందాలు, 18,000 శ్లోకాలు ఉన్నాయి. అయితే ఇది ఎందుకు చేశారు, ఎందుకు చెయ్యాలి? చాలామంది చదువుతుంటారు కదా, భాగవత సప్తానికి అన్నావు కదా, ఇది 7 రోజులే ఎందుకు చేస్తుంటారు? మీ జీవితంలోన, నా జీవితంలోన, అందరి జీవితంలో ఎవరికి 10 సంవత్సరాలు, ఎవరు 50 సంవత్సరాలు, ఎవరు 100 సంవత్సరాలు ఇలాగా బ్రతుకుతుంటారు. కానీ ఎన్ని సంవత్సరాలు బ్రతికినా మనకి ఉన్నది 7 రోజులే. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, 7 రోజులే కదా. అందుకే మనము ఈ 7 రోజులు వినిన తర్వాత, అందుకే భాగవతం వింటే బాగైపోతారు అని అంటారు. అంటే ఒకసారి మనం విన్నాక దానికి మనం ఫాలో అవ్వాలి, దానికి చెయ్యాలి, ప్రయత్నించాలి. అతని లీలలు, కృష్ణుడి లీలలు, ఆ దేవుడి తాలూకా స్టోరీస్ దాంట్లో ఉంటాయన్నమాట. అవి విన్న తర్వాత మనం కూడా ఆ నుండి ఇదయ్యి మనం ఏం చేయాలంటే అలాగ మనం నడుచుకోవాలి. నడుచుకున్నప్పుడే భాగవతం వింటే బాగవుతారని మన పెద్దలు అన్నారనమాట. భగవద్గీత అది మనం ఆ శ్లోకాలు చదవాలి, అంత తర్వాత అది అర్థం చేసుకోవాలంటే కష్టము. కానీ భాగవతం అంటే మన లైఫ్లో సులభంగా మన జీవన విధానాన్ని మనం మార్చుకోవచ్చు అనమాట. మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవచ్చు, మార్చుకుంటే చాలు, మనం బాగైపోతాం. అందుకే భాగవతం వింటే బాగైపోతారు నన్ను అంటుంటారు. మరి ఉత్తిగానికి అనలేదు అది. కాబట్టి అది విన్న తర్వాత కృష్ణుడు చేసిన పనుల్ని మనం చెయ్యాలన్నమాట కదా. చేసినప్పుడే మనము ఆ భాగవత సప్తా తాలూకా విలువ మనకు తెలుస్తుంది. మనం 7 రోజులు కరెక్ట్గా పద్ధతిగా ఫాలో అయిపోతే లైఫ్ లాంగ్ మనం పద్ధతిగా ఫాలో అవ్వగలము. మనం ప్రతిరోజు మన 4 గంటలు లెగడము, మనం రొటీన్ వర్క్ ఎలా చేస్తున్నాము, దినచర్య ప్రతిరోజు చేస్తూనే ఉండాలి. అలాగే మీరు ప్రతిరోజు 5 గంటలు లెగిస్తావు, అలాగా రొటీన్ వర్క్ అనమాట. మనం ప్రతిరోజు చేయాలన్నమాట. 7 రోజులు కరెక్ట్గా ఉంటేనే 8వ రోజు ఆటోమేటిక్గా కరెక్ట్గా ఉంటాం. అయితే ఇవన్నీ పద్ధతిగా మనకి భగవద్గీత కూడా పద్ధతిగా 1వ అధ్యాయం, 2వ అధ్యాయం అని కూడా భగవద్గీతలో అలా చెప్పలేదు. శ్రీకృష్ణ భగవంతుడు అలా అర్జునుడికి ప్రశ్నలు వేస్తున్నాడు. అర్జునుడు, కృష్ణుడు సమాధానం చెప్తున్నాడు. ఇలా సంవాదన అంటే ఇద్దరికి ఒకరికొకరు మాట్లాడేసుకుంటున్నారు, అందులో అన్నీ చెప్పేసుకుంటున్నారు. కానీ ఇవన్నీ రాసినోరు ఎవరు? వ్యాస భగవానుడు. అతను విభజించి అన్నీ విడదీసి రాశారు. 1వ అధ్యాయం, 2వ అధ్యాయం అలాగే భగవంతుడు చెప్పలేదన్నమాట. 1వ అధ్యాయం అలాగే చెప్పలేదు, 2వ అధ్యాయం అని చెప్పలేదు అర్జునుడికి.
వాళ్ళకి ఎవరైనా చెప్తారా? అలా కాదు. అందుకనే భగవద్గీతలోన మాటలు శ్రీకృష్ణుడు చెప్తూనే ఉన్నాడు, అర్జునుడు వింటున్నాడు. కానీ ఇవన్నీ సరిగ్గా పొందుపరిచి మనకు అందించిన వారు ఎవరు? వ్యాస భగవానుడు. మనకు తెలిసి ఉండాలన్నమాట. ఈ భాగవతము, 18 పురాణాలు, ఉపనిషత్తులు, 4 వేదాలు, ఇవన్నీ అందించిన వారు ఎవరు? వ్యాస భగవానుడు. కాబట్టి అర్థమైందా? అర్థమైంది. సరేనా? ఉంటామా? హరి ఓం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.